హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతలా అడుగుతున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 21. శ్రేష్ఠ సూర్య అని తన దగ్గరికి నడుచుకుని వెళ్ళిపోయింది. తనని చూసి ఏం పట్టించుకున్నట్లు ముఖం పెట్టి, ఎందుకు వచ్చా, అదేంటి సూర్య అలా అంటావు, నేను ఎంతో ఆశతో వస్తే నువ్వు ఇలా మాట్లాడతావు అని అసలు అనుకోలేదు సూర్య. చూడు శ్రేష్ఠ, ఇది ఆఫీస్ అని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా ఇలా రావడం ఏది తప్పు అంటే నీకోసం నేను రావడం తప్ప? నేను అలా అనలేదు. ఆ మాటలకు అర్థం అదే సూర్య. నీకోసం నేను ఇక్కడికి వస్తే నాకు చాలా మర్యాద చేస్తున్నా. ఒకప్పటి ప్రేమ నీ కళ్ళలో కనిపించడం లేదు సూర్య. ఎలా నిన్ను అర్థం చేసుకోవాలి? అసహనంగా అనిపించి, శ్రేష్ఠ ప్లీజ్ కామ్ డౌన్. ఎందుకు ఏడుపు అసలు? నీకు హెల్త్ బాగాలేదనే ఉద్దేశంతో అలా అన్నాను తప్ప నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. నిజంగానా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళు సరేనా అని ఎదురు సమాధానం చూడకుండా వెళ్ళిపోయాడు. ఏమైంది సూర్య నీకు? ఎందుకు ఇలా చేస్తున్నా అని మనసులో అనుకొని బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ తన ఎంతలా బాధపడిందో తన మనస్సాక్షి మాత్రమే తెలుసు. మీరే పనిచేస్తున్న ఆఫీసులోనే సడన్ గా ప్యూన్ వచ్చి మేడం అని మీరాని పిలిచాడు. కళ్ళు తిప్పి తన వైపు చూసింది. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు, నా కోసం ఎవరు వచ్చుంటారు అని మనసులో అనుకుంటూ, ఎక్కడున్నారు? క్యాంటీన్లో మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్యూన్ సవిత ఇప్పుడే వస్తాను అని సవితతో చెప్పి క్యాంటీన్ వైపు వెళ్ళింది. అదేంటి క్యాంటీన్లో ఉన్నారని చెప్పాడు కదా. ఆ ప్యూన్ చూస్తే ఎవరు లేరు అని మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మీరావతి అని ఒక పెద్దావిడ గొంతు వినిపించింది. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి గొంతు వినిపించి తన వైపు చూసింది. అప్పుడే స్తంభం చాటు నుండి 60 ఏళ్లు పైబడిన ఒక ముసలావిడని చూసింది. కాస్ట్లీ పట్టు చీరతో, మెడలో పచ్చగా మెరుస్తూ వంశపారిపర్యంగా వస్తున్న కాసుల పేరుతో, చేతిలో రుద్రాక్షమాలతో చుట్టూ సాలువ కప్పుకొని వచ్చింది. సూర్య నాన్నమ్మ గారు, ప్రభావతి గారు. మీరు అని అనుమానంగా అడిగిన మీరాని చూసి, నేనమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది మీరా. ఒకసారి నడిచి వస్తున్న తనని ఒక లారీ గుద్దేయడంతో మీరాని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అప్పుడే సూర్య ట్రాఫిక్ లో ఆగిన మీరా ఎవరో ఒక పెద్దావిడిని అంబులెన్స్ లో ఎక్కించడం చూశాడు. కానీ వాళ్ళ నానమ్మ అని తెలియదు. అదంతా గుర్తు చేసుకున్న మీరా, మీరు యాక్సిడెంట్ అని చిన్నగా చెప్పడంతో, అవును తల్లి నేనే. అది ఆ రోజు నుండి నిన్ను వెతికిస్తూనే ఉన్నాను, కానీ నీ ఆచూకీ నాకు తెలియడం లేదు. మొన్ననే నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావని తెలిసింది, అందుకే వచ్చాను. అయ్యో బామ్మగారు, మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు? ముందు రండి, కూర్చోండి అని అక్కడ ఉన్న టేబుల్ని చూపించి అంది. చిన్నగా నవ్వి అక్కడ ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి బామ్మగారు, అసలు నా గురించి ఎందుకు వెతికిస్తున్నారు? అది నాకు ఎలా చెప్పాలో అర్థం కాదమ్మా. నువ్వు నాకు రక్తం ఇచ్చి ఆ రోజు ఆదుకోపోతే ఈరోజు నేను ముందు ఇలా ఉండేదానే కాదు. నా ప్రాణదాతని చూడాలని అనిపించి సంవత్సరం నుండి వెతికిస్తున్నాను. కానీ బామ్మగారు, అదే ఎందుకు? నేను చాలా మందికి సహాయం చేశాను, కానీ వాళ్ళు ఎవరూ నన్ను గుర్తుపట్టుకోలేరు. మీరే సంవత్సరం నుండి వెతికిస్తూ పర్టికులర్గా నన్ను ఎందుకు కలిశారు? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. వెంటనే తన చేతులు చిన్నగా పట్టుకొని, నీలాంటి మంచి అమ్మాయికి నా మనవుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, అందుకే అని అంటున్నా తనని చూసి ఒకసారిగా షాక్ అయి లేచింది. ఏంటి బామ్మగారు మీరేం అంటుంది? ఏం మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతున్న మీరాని చూసి, ఏమా తప్పుగా ఏమైనా అన్నానా? తప్పుగా కాదు, చాలా చెత్తగా అన్నారు. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి చూపించి అంది. అది వినగానే ప్రభావతి గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమంటున్నావమ్మా, అమ్మా, నిజమే చెప్తున్నావా? మీకు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి నాకు లేదు. దీని గురించి అయితే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ భర్త ఎవరు తెలుసుకోవచ్చా? విరక్తి కూడిన నవ్వుతో, తెలియాల్సిన గొప్ప విషయం కాదు, మీరు ఇంకొకరు ఎవరైనా చూసుకోండి, థ్యాంక్ యూ, నన్ను సంవత్సరం నుండి గుర్తుపెట్టుకున్నందుకు అని వెళ్ళిపోతుండే. పోనీ నీ భర్త మంచివాడు కాకపోతే నా మనవడిని చేసుకో, నా మనవడిని నేను ఒప్పిస్తాను. వెనక్కి తిరిగి చూడండి బామ్మగారు, నాకు ఏ ఆడదానికైనా
ఒకసారి తన మెడలో మంగళసూత్రం పడాలని అనుకుంటుంది. దానికి నేనేమి అతీతం కాదు అని చిన్న చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే తన మేనేజర్ వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. చిన్నగా తల ఊపింది ప్రభావతి గారు. అంటే మీరాని పెళ్లి చేసుకున్నాడు సూర్య. కానీ ఎందుకు అని మనసులో తన మేనేజర్ చెప్పింది తలుచుకొని అంది ప్రభావతి. ఏదైతేనే తన సంవత్సరం నుండి వెతికిస్తున్న తన ప్రార్థన దేవుడు ఆలకరించి తను కోరుకున్న మనవుడితో పెళ్లి జరిగింది. అది కూడా మీరాతో అని అనగానే చిన్నగా విచ్చుకున్నాయి ప్రభావతి పెదాలు. కానీ ఎందుకు అంత సడన్ గా ఎవరికి చెప్పకుండా మీరాని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్న ప్రశ్న మొదలైంది. డబ్బున్న తన మనవడిని పెళ్లి చేసుకోమని అనడంతో మీరా కళ్ళలో కోపాన్ని గమనించింది ప్రభావతి గారు. మీరా మీద మరికొంచెం రెస్పెక్ట్ పెరిగింది. కోపంగా లోపలికి వచ్చిన మీరా ప్రభావతి గారిని తిట్టుకుంటూ తన సీట్లో దగ్గరికి వచ్చుకొచ్చింది. అసలు ఏమనుకుంటుంది నా గురించి పెద్దావిడ? ఏదో పోనీలే అని సాయం చేస్తే తన మనవడిని కట్టబట్టాలని చూస్తుందా అని మనసులో అలా ఎలా అడుగుతారు అని అనుకుంది. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఏమైంది అని పక్కనే ఉన్న సవిత అడగడంతో ఏమీ లేదులే అని చిరాగ్గా చెప్పింది. ఏమీ లేదంటున్నది ఉంది అని అర్థమైంది. ఏమైందో చెప్పు, నా దగ్గర ఇంకేమైనా దాస్తున్నావా? అబ్బాయి ఏమీ లేదే అని ఇందాక క్యాంటీన్లో ఒక పెద్ద ఆవిడని కలవడం గుర్తొచ్చి మొత్తం చెప్పింది. దెబ్బను నోరు నోరు తెరుచుకుంది సవిత. ఏంటి ఆవిడ అలా ఎలా అడిగేసింది తన మనవడిని పెళ్లి చేసుకోమని? అది కూడా సంవత్సరం నుంచి గాలం వేసి మరి అంది. అవును అని చెప్పి ఆవిడకి నేను సమాధానం గట్టిగానే చెప్పాను. ప్రాబ్లం ఉండదు అని చెప్పి వర్క్లో పడబోతుంటే అదేంటి అంత మంచి ఆపర్చునిటీ ఎందుకు వదిలేసుకున్నావే? నీ శాడిస్ట్ మొగుడిని వదిలి తన మనవడిని పెళ్లి చేసుకోవచ్చు కదా. షార్ప్గా చూసింది తన వైపు. పిచ్చిగా నవ్వింది సవిత. చూడు సవిత, నా దృష్టిలో ఒక తాళికి మాత్రమే విలువ. అందుకే ఆవిడకి కఠినంగా సమాధానం చెప్పాను. కానీ నీ భర్త నేను అర్థం చేసుకోవాలి కదా. ఆయన నిన్ను వాడుకుంటున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు. నేను 2 సంవత్సరాలు కాపురం చేసి బిడ్డను కానీ ఇచ్చి వెళ్ళిపోమన్నవాడు అసలు ఏ మనిషి అని కోపంగా అడిగింది. చూడు సరిత, ఆయన ఇష్టం నాకు అతని అవసరం. అందుకే నేను కామ్గా ఉండిపోయాను. దయచేసి ఈ విషయం గురించి మరోసారి నా దగ్గర మాట్లాడకు అని కోపంగా చెప్పింది. నిన్ను ఎవరూ మార్చలేరు, నీ ఇష్టం అని కోపంగా చెప్పి వర్క్లో పడింది సవిత. తను మాత్రం ఏం చేయగలదు? తప్ప పరిస్థితుల్లో తన తండ్రికి ఆపరేషన్ కోసం అతనికి దగ్గరికి వెళ్ళి అతని అవసరం తీర్చి తన అవసరం కూడా తీర్చుకుంది. దాంట్లో కూడా తన స్వార్థం ఉంది. అందుకే ఏం మాట్లాడలేదు. సాయంత్రం వరకు ఆఫీస్ పని చేసి ఫైల్ క్లోజ్ చేయబోతుంటే సూర్య ఈవెంట్ ఫైల్ చేతికి చిక్కింది. అప్రయత్నంగా దాన్ని తీసుకొని ఓపెన్ చేస్తే ఎంతో డిగ్నిటెడ్ లుక్తో ఉన్న ఫోటో కనిపించింది. దాన్ని చేతులతో తడుముతూ బర్త్డే డేట్ చూసిన తనకు 32 సంవత్సరాలు అని ఉండటంతో చిన్న చిరునవ్వు నవ్వు నేనెందుకు మాయలో పడిపోతున్నాను? నాకు తెలియకుండానే దగ్గర అయిపోతున్నాను. నేను చులకన అయిపోతున్నాను సూర్య. మీరెవరో నాకు తెలియదు కానీ నా మీద పాలంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సూర్య? నా శరీరంతో ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తారు. నా పగ అంతా ఎక్కువ ఉందా అని కారిపోతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆ ఫైల్ మూసేసింది. అప్పుడు తన ఫ్రెండ్స్ అవుతా వచ్చి ఏంటే ఇంకా రావా, ఉండిపోతావా, వెళ్ళు ఎగ్జిట్ సైన్ పెట్టిరా అని అనడంతో చిన్నగా తల ఊపి సైన్ పెట్టడానికి వెళ్ళింది. అలా ఇద్దరు కలిసి ఆఫీస్ నుండి బయటికి వచ్చి సరే రేపు కలుద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపు సాడిస్ట్ గారి బర్త్డే ఈవెంట్ జరిగే ప్లేస్ చూడడానికి వెళ్దాం అని సవిత అనడంతో సాడిస్ట్ సాడిస్ట్ ఎవరు? ఇంకెవడు? నీ మొగుడు సూర్య ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. And please to subscribe my channel. Thank you for watching.